నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. దేవా, దీని మీద రాజకీయం ఎవరు చేయొద్దండి. ఏదో వైఎస్ఆర్ పార్టీ దేవా గారు పొద్దున వచ్చి కాజాపూర్ సచివాలయంలోకి పోయి మేడం లక్ష్మీ మేడం పొద్దునాల తిరిగి 12 గంటల టైంలో ఆయమ్మ వాటర్ తాగినాకో ఏమిటికో పోయి ఆయమ్మ ఉంటే ఆయమ్మని మాట్లాడి నీ మీద సబ్ కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తారని ఏం చేసిందని సబ్ కలెక్టర్కి ఇస్తావు. ఇది గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటికి పోయి ప్రతి వ్యక్తికి ఒక ఓటు అనే విధంగా చెప్పినారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సమ్ ఏరియాల్లో ఉంటారు, వాళ్ళు ఫస్ట్ ఒక వార్డులో ఉంటారు, ఇంకొక వార్డులో ఉంటారు. అట్లా ఈ వార్డులో ఒక ఓటు, ఆ వార్డులో ఒక ఓటు ఉంటుంది. అలాంటివి మనం మళ్ళా ఇది చేసేదానికి బీజేపీ, తెలుగుదేశము, కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ఇంకా ఇతర పార్టీలు ఎవరున్నా అందరూ కలిసి తిరగాల. వైఎస్ఆర్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అన్నదమ్ముల మాదిరిగా బాగా సోషల్ మీడియాలో చూడండి. దేవా గారు అన్నదమ్ముల మాదిరిగా కూర్చొని సచివాలయాల్లోన మనము ఆఫీసర్లు అంటే పోయి చెక్ చేస్తున్నాం. దీన్ని ఏదో మీరు వచ్చి బురద చల్లి మా ఆఫీసర్లకి చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తే మిమ్మల్ని ఎక్కడ కానీ మేము టౌన్లో తిరిగినాము. మీ వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని కలుపుకొని పోయి పని చేసుకుంటాం. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు రా చెయ్యి, ఆయమ్మ పని చేయలేకుంటే ఏమ్మా ఈరోజు అన్నీ చేసినావు, ఏం కథ అని మీ కార్యకర్తలను అడుగు. మీ కార్యకర్తలకి ఏమన్నా ఏమో సహకరించలేకుంటే మీ కార్యకర్తలు ఎవరైతే నలుగురు ఉంటారో, ఎన్ని బూతులకి బిఆర్ఓలు ఉంటారో వాళ్ళతో కంప్లైంట్ రాసి ఇవి. అంతేగాని మనం పట్టణ అధ్యక్షులు, మనం ఉందాతనంగా ఉండాలి. మనం రావాలా, పని ఎట్లా జరుగుతుంది, ఏం కథ చూడాలా, పోవాలా. అంతే తప్పితే వచ్చే అమ్మ 56 ఏళ్ళ వయసు అమ్మ నేను బెదిరించిపోతే అమ్మకి ఏదో గీపీ వచ్చి పడిపోతే మనం ఏం చేస్తాం? ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దీని మీద మనం ఎస్ఆర్ఐ దీని మీద తిరిగేది ఒకరు హైదరాబాద్లో ఉంటారు, వీళ్ళు ముస్లిమ్స్ ఉండేది హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు, బెంగళూరులో ఉంటారు, బెంగళూరులో ఒక కోటు ఈడొక కోటు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా? వాళ్ళకి మనం ఫోన్ చేయాలి. ఫోన్ చేసి మీ ఓటు ఆడున్నా లేకుంటే ఈడున్నా, అది తెలంగాణ, బెంగళూరు, ఇది కర్ణాటక, ఇట్లుంటుంది. కాబట్టి ఆ కుటుంబ సభ్యుల్ని మనం అడిగి వాళ్ళతో ఒకటి ఇది తీసుకొని వాళ్ళ ఇండ్ల పక్కల వాళ్ళతో తీర్మానం రాసి మనము మాకు ఈడే ఆదోన్లో కావాలంటే ఆదోన్లో వేయచ్చు ఓటు, తెలంగాణలో కావాలంటే ఆడేయచ్చు. అంతే తప్పితే ముఖ్య ఉద్దేశము ఒక్క వ్యక్తికి ఏడున్నా ఒకే ఓటే అనే దాని మీదే ఇది ఎస్ఆర్ఐ పెట్టిండేది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఈరోజు మనల్ని ఇంత వెందులు ఎందుకు వేసినారంటే రాబోయే ఎలక్షను కౌన్సిలర్ ఎలక్షన్లు అంటే గేర్ల పోటీ ఉంటుంది. నువ్వా నానా అనేది ఉంటుంది. ఎవరు తెలిపిల్లి లేకుండా ఏం కథ అని ఎమ్మెల్యే దానికైతే ఇట్లా ఎవరు చేయరని ఈరోజు ఆ బరువు బాధ్యతలు కౌన్సిలర్గా ఎవరు నిలబడతారో వార్డు లీడర్ల మీద పెట్టినారు. ఇది కొద్దిగా తెలుసుకొని ఏదున్నా మనం అధికారులకి సపోర్ట్ చేస్తూ ముందుకు పోదాం. వచ్చి వాళ్ళని బెదిరించి చేస్తే వాళ్ళు ఏం రాలేకుంటే ఎవరు పని చేసేవాళ్ళుగానే ఉండరు. వాళ్ళని మన మధ్యన మనం కొట్టాడకూడదని ఒక ఆఫీసర్ని పెట్టింటారు. ఒక్క బూత్కి బిఆర్ఓ వాళ్ళని ఒక ఆఫీసర్ని పెట్టింటారు. మనం ఎంతమంది అవుతాము? బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైఎస్ఆర్ నాయకులు, ఇక్కడ సిపిఎం, సిపిఐ, మరి ఇక్కడ ఎంఐఎం ఉంటే ఇంతమంది నాయకులు మాటలకి ఆయమ్మ తట్టుకొని ప్రజలకు ఉండదంటే వాళ్ళ ఒక ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నాయకుడు ఒకటే మాట్లాడ్డు కదా. ఒక్కొక్క నాయుడు ఏమమ్మా అక్కడ పిలిచబోతావు, ఇక్కడ రావు, అక్కడ రావు, ఏం మేడమా, వాళ్ళ ప్రజలకు తట్టుకొని ఇంకా పనిచేసేది ఎక్కువ. దయచేసి అందరూ అన్ని పార్టీలు మనం అధికారులకి సహకరించి పని చేయించుకుందాము. ఒక్క మనిషికి ఒక్క ఓటు ఉండే విధంగా మనమందరూ ముందుకు పోదాము. దయచేసి దీని మీద రాజకీయం ఎవరు చేయొద్దండి. ఏదైనా నువ్వు పోయేది ఉంటే పర్సనల్గా పో. నువ్వు ఒక సోషల్ మీడియాని తోలిగిపోయి దాంట్లో చూడడం అవన్నీ చూడడం మంచి పద్ధతి కాదు. దేవా, నువ్వు బాగా జాగ్రత్తగా మీ కార్యకర్తలు చెప్పుకో, వాళ్ళతో పని చెప్పుకో. వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చినాడు నువ్వు రా,
ఏమి ఇట్లా ఉంది అని చెప్పు, అంతేగాని ఆయన ఏదో మంచినీళ్ళు తాగనీకి పోయినా ఏమైనా పోయి బెదిరించేది మంచి పద్ధతి కాదు. కొద్దిగా చూసుకొని పోతే బాగుంటుంది. మనకి అధికారులు అందరూ సహకరిస్తారు. ఎందుకంటే 56 ఏమో ఉంది ఆయమనే. ఈరోజు నన్ను వచ్చి గట్టిగా బెదిరించిపోతే ఆయమ్మ రేపు పనికి రాలేకుంటే వాళ్ళ ధర్నాలు చేస్తే ఇవన్నీ పనులు అవుతావా? వాళ్ళేం అధికారులేం అంత ఇది ఉండరు కదా. మాకు ఇప్పుడు మనం 10 పార్టీలే 10 మంది అయితే మనము ఆయమ్మ మహిళ తిరగలేదు కదా. కొద్దిగా వాళ్ళు కానీ దృష్టిలో పెట్టుకొని ప్రతి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. నా పేరు బి తిమ్మప్ప, టీడీపీ పట్టణ అధ్యక్షుడు. ఈరోజు కూటమి ప్రభుత్వం మన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి సార్ గారి ఆదేశాల మేరకు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు పొద్దున్నుంచి పెద్దామె బియోల్లో గారు శ్రీలక్ష్మి గారు 57 సంవత్సరాల ఆమెకి వందలాది మందికి కూటమి ప్రభుత్వం మన టౌన్ ప్రెసిడెంట్ తిమ్మపన్న గారు వచ్చినారు. ఇక్కడ టీడీపీకి సంబంధించిన మాబష్ అన్న గారు కూడా నాతో ఉన్నారు. అలానే ఇంకొద్ది మంది ఉన్నారు, ఫజులు, ఇంకా యూత్ ఉన్నారు మనతో. అందరు కలిసి ప్రజలు వాళ్ళ ఓటర్ ఐడి తెచ్చిస్తున్నారు మాకు. సచివాలయ సిబ్బందులు మేము కలిసి ఆ ఓటర్ ఐడి ఆర్టీఎం నంబర్ కొట్టి బూత్ 185 186 వాళ్ళకి సీరియల్ నెంబర్ రాసి 4 బూతుల్లో రాసి వాళ్ళకి ఫామ్ ఇస్తున్నాము. ఆ ఫామ్ ఎందుకు ఇస్తున్నామంటే ఆ ఫామ్ వాళ్ళు తీసుకుని పోయి ఇంట్లో పెడితే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఫామ్ ఫిలప్ చేసి మళ్ళీ వెళ్తారు. అది అర్థం చేసుకోలేకుండా ఏజ్డ్ పర్సన్ వందలాది మందికి ఈమె పొద్దున్నుంచి సహాయపడుతుంటే జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ టౌన్ అధ్యక్షుడు ఇంకా వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు సచివాలయం పోయి ప్లే న్యూస్ గౌస్ పీల్చి ఒక వీడియో వేసినారు. ఇది మంచి పద్ధతి కాదు. మా ఎమ్మెల్యే సార్ మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు, మీనాక్షి నాయుడు అన్న పెద్ద మనిషి, జనసేన వాళ్ళు ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు సహాయపడుతూ పనిచేస్తున్నారు. ఇది జీర్ణించుకోలేక ఇలాంటి బురద చల్లే పని వీళ్ళు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదయ్యా, మీరు మారండి అని చెప్పి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు జాఫర్ అన్న, భారతీయ जनता पार्टी మైనార్టీ మోర్చా టౌన్ అధ్యక్షుడిని. सीरियल नंबर क्या ताकत बोल को उनको फॉर्म दे रही है, नहीं दे रही? दे रही साहब, फजर सी बैठ को दे रही है, दे रही सब। फजर 3 दिन से कर रही काम है, 3 दिन 4 दिन से कर रही है। आज फजर सी तुम्हें रो को देख रही तो देख रहे हो, कर रही तो काम कर रहे काम वो जरा है बोलो, वो बात बोलो, डायरेक्ट बोलो, फोन में बोलो। वो अच्छा 4 दिन से ये काम कर रहे, घरे घर जाके भी कर रहे, इधर भी बैठ के सबके एप्लीकेशन सब दे रहे उनके सब। और जो है उन्होंने कर रहे सो काम बहुत सही काम कर रहे, और वो घरे घर से उनके नाम के निकाल करके सब पेपर दे रहे हैं। नरेंद्र मोदी साहब जो रखे हैं ना, सारे जो ये निकाले हैं सो वो बहुत अच्छा काम करे, और वो सब निकाल के सबको दे रहे हैं। ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఎస్ఐఆర్, ఇది ఓట్ల పరిశుభ్రత, ఓట్లకి ప్యూరిఫై చేస్తున్నాము. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ గారు ఎవరైతే చనిపోయినారో దొంగ ఓట్లు లేకుండా ఒరిజినల్ ఓట్స్ ఒకటే మిగులుతాయి. ఈ పని భారతీయ జనతా పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ప్రజలు కూడా ఎవరైతే ఆదోని నియోజకవర్గ ప్రజలు ఉన్నారో ప్యానిక్ కావద్దండి, అంటే భయపడే అవసరం లేదు. ఇది మీకు 1 మంత్ టైం ఉంది. ఈ 1 మంత్లో 10 రోజులు, ఇంకా రాబోయే 6 రోజుల్లో లేదా 15 రోజుల్లో ఇది కంప్లీట్ అవుతుంది. ఏది మీ ఓటర్ ఐడీస్ తీసుకొని ఆర్టీఎం నెంబర్ చెక్ చేసి సీరియల్ నెంబర్ రాసి మీకు ఫామ్స్ ఇస్తాము. ఈ 15 రోజులు కంప్లీట్ అయిన తర్వాత బిఎల్ఓస్తో పాటు మా కూటమి ప్రభుత్వం నాయకులు, ఇతర పార్టీ నాయకులు కూడా మీ ఇంటింటికి వచ్చి ఆ ఫామ్ ఫిలప్ చేసి కొత్త ఓట్లు ఎక్కిస్తారు. భయపడే అవసరం లేదు. నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నాది మీది అని. ఎవ్వరు భయపడే అవసరమే లేదు. నియోజకవర్గంలో అందరు ఫామ్స్ ఫిలప్ అవుతాయి, అందరు కోట్లు వస్తాయి, డోర్ టు డోర్ తిరుగుతాం కూడా. కొద్ది ఓపికతో ఉండండి. ఈరోజు శ్రీలక్ష్మి గారు ఏదైతే బిఏలో మహిళ ఉందో 57 సంవత్సరాల మహిళ, ఆమె ఈ ఏజ్లో కూడా పొద్దున్నుంచి నేను ఆమె 3 అవర్స్ నుంచి ఉన్నాను. నొప్పి అవుతుంది, కాళ్ళ నొప్పి, కొద్దిసేపు 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవడం లేదు ఆమె. లేదు ఫస్ట్ చేసేద్దాం పని అని పొద్దున్నుంచి వందలాది మంది వచ్చినారు. వాళ్ళకి ఫామ్స్ ఇచ్చి పంపించినాము. ఇంకొక 10 రోజుల్లోనో తొందరలోనో
ఆ ఫామ్స్ ఫిలప్ కూడా అవుతాయి, కొత్త ఓట్లు ఎక్కిస్తారు కూడా. దయచేసి ఆదోని నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది రాదు, సక్రమంగా అన్ని పనులు జరుగుతాయి. థ్యాంక్ యూ. నా పేరు జాఫర్ అన్న, మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్.